పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. శుభ శుక్రవారపు ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. ఇప్పుడు మనం మొదటి శిలువలో ఆయన పలికినటువంటి మొట్టమొదటి ఆ మాటను విన్నాం. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుడి. ఈ మాటలు పలుకుతున్నటువంటి దేవుడు స్వయంభవుడైనటువంటి దేవుడు. తనకు తానుగా కలిగిన వాడు, ఉన్నవాడు, అనువాడనై ఉన్నటువంటి దేవుడు. సమస్త సృష్టిని తన నోటి మాట ద్వారా సృజించినటువంటి దేవుడు మరి ఆనాడు సొగసైనను స్వరూపమైనను లేకుండా కలువరి శిలువలో ఆయన ఎంతగానో శ్రమనుంది, అనేక శ్రమలను సహించి మరి మనందరి కొరకు దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. మరి శిలువలో ఆయన పలికినటువంటి రెండవ మాటను మనం చూసినట్లయితే లూకా సువార్త 23:43 అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. చూడండి, ఈ వాక్యాన్ని మనము వింటున్నప్పుడు కానివ్వండి, లేదంటే ఎక్కడైనా ధ్యానం చేస్తున్నప్పుడు కానివ్వండి, క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ ఈ వాక్యాన్ని కొన్నిసార్లు వక్రీకరిస్తూ ఉంటారు. అంటే ఈ వాక్యాన్ని పట్టుకుని కొంతమంది ఎలా చెబుతూ ఉంటారంటే, మీరు చాలా అదృష్టవంతులు, జీవితం అంతా కూడా ఎలా మీరు బ్రతికినా కూడా చివరికి దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అంటే మీకు దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు అని కొంతమంది అప్పుడప్పుడు మనల్ని విమర్శిస్తూ ఉంటారు. అయితే వాస్తవముగా ఈ దొంగ చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి సత్యం ఏంటి? శిలువ శ్రమలను అనుభవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆకర్షించినటువంటి ఆ ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువారిని ఆకట్టుకున్నటువంటి ఆ ప్రార్థన, దొంగ చేసినటువంటి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి అన్నదాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటగా లూకా సువార్త 23:40-42 మనం చదివితే, లూకా సువార్త 23:40 నుండి 42. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను అనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, అయితే ఇద్దరు దొంగలు ఉన్నారు. కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ. ఇద్దరి దొంగల నడుమలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఈ కుడి వైపున ఉన్న దొంగ అని సర్వసాధారణంగా మనం చెబుతూ ఉంటాం. ఈ రెండవ వాడు మొదటి వాడిని గద్దించడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమని గద్దిస్తున్నాడు అంటే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఈ రెండవ ప్రక్కన ఉన్నటువంటి ఆ దొంగ మొదటి దొంగతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రెండవ దొంగ దేవునికి భయపడేటటువంటి, దేవుని అందలి భయము ఈ రెండవ దొంగలో మనకు కనిపిస్తుంది. క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని అందలి భయం అనేది బహు ప్రాముఖ్యమైనది. సామెతలు 1:7 మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. కాబట్టి ఈ దొంగ ఎవరైతే ఉన్నారో అతను తెలివి గలవాడు. ఎందుకని? దేవుని అందలి భయము కలిగి ఉన్నాడు కాబట్టి. సామెతల గ్రంథము 14:27 ప్రకారం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పార్శ్వములలో నుండి విడిపించును. ఈరోజు నరకాగ్నిలో నుంచి ఆ రెండవ దొంగ విడిపించబడ్డాడు అంటే దానికి కారణం ఏంటంటే యెహోవా యందు కలిగి ఉన్నటువంటి భయభక్తులు. అలాగే 111వ
కీర్తన 10వ వచనంలో మనం చూస్తాము, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. కాబట్టి ఈ రెండవ దొంగలో ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే జ్ఞానము కలిగిన వాడే. మొదటి దొంగేమో నిన్ను నీవు విడిపించుకుని నీకు చేతనైతే నన్ను కూడా విడిపించుకుంటాడు. కానీ రెండవ దొంగ ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే నీవు దేవునికి భయపడవా. క్రైస్తవ విశ్వాస జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని యందలి భయము ప్రతి క్రైస్తవుడికి కూడా ఉండాలి. మనం ఆరాధించేటటువంటి దేవుడు ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాము, వాట్ డస్ ద లార్డ్ యువర్ గాడ్ ఆస్క్ ఆఫ్ యూ బట్ టు ఫియర్ ద లార్డ్. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమని అడుగుచున్నాడు? నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడు. భయపడేటటువంటి అనుభవాన్ని మనము దేవుని ఎడల కలిగి ఉండాలి. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడనట్టి సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై అతడు రక్షించబడ్డాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఎవరికైతే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటారో వారు రక్షింపబడతారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనంలో ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓరకనే దొంగ రక్షించబడలేదు. ఓరకనే దేవుని యొక్క అంటే ఇతను ప్రార్థన చేసిన వెంటనే తక్షణమే దేవుని ద్వారా సమాధానం రాగలిగింది అంటే ఈ దొంగలో ఏదో విశేషత ఉంది. ఈ దొంగ చేసినటువంటి ప్రార్థనలో మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది దేవుని యందలి భయము. నీవు దేవునికి భయపడవా అని అడుగుతుంది. రెండో మాట మనం చూస్తే మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. ఈ మాటను బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఆ దొంగలో రిపెంటెన్స్ ఉంది, పశ్చాత్తాపం ఉంది. ఈ శిక్ష మనకు న్యాయమే, ఎందుకంటే మనం హత్యలు చేస్తాం, బందిపోటు దొంగలుగా ఉన్నాం, ఎంతో మందిని హింసించాం, శిక్షించాం. అయితే మనము చేసిన దానిని బట్టి ఈ శిక్ష మనకైతే న్యాయమే. ఎప్పుడు కూడా మన క్రైస్తవ విశ్వాస జీవితంలో పశ్చాత్తాపం అనేది బహు ప్రాముఖ్యమైనది. పశ్చాత్తాపం గురించి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం, రిపెంట్ సో దట్ యువర్ సిన్స్ మే బి వైప్డ్ అవుట్. మీరు మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. ఇంతవరకు జీవితాంతం అతను చేసినటువంటి ఆ పాపములన్నీ కూడా సిలువలో క్షమించబడడానికి కారణం ఏంటంటే ఇతను మారు మనస్సు పొందాడు. మనకైతే ఇది న్యాయమే, ఒప్పుకుంటున్నాడు. పాపం చేసిన వాళ్ళం కాబట్టి ఈ శిక్ష మనకు తగినదే అని చెప్పి. అలాగే 2వ కొరింథీలో మనం చూస్తే గాడ్లీ గ్రీఫ్ లీడింగ్ టు సాల్వేషన్, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును. కాబట్టి ఎప్పుడు కూడా దుఃఖం ఉండాలి మనకి. దుఃఖపడువారు ధన్యులు. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితాల్లో ఎప్పుడు కూడా ప్రతి దినము కూడా మనము పశ్చాత్తాప పడేవారిగా ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు మనము దేవునితో సమాధానపరచబడేవారిగా ఉండాలి. రికన్సిలేషన్ మనం చేసుకునేవారిగా ఉండాలి. మన జీవితాల్లో రికన్సిలేషన్ రావాలి అంటే ఎప్పుడు వస్తుంది? రిపెంటెన్స్ ఎప్పుడైతే మనలో వస్తుందో అప్పుడే మనకు రికన్సిలేషన్ అనేది వస్తుంది. అందుకే ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం, రిపెంట్, టర్న్ అవే ఫ్రమ్ ఆల్ యువర్ అఫెన్సెస్, దెన్ సిన్ విల్ నాట్ బి యువర్ డౌన్ఫాల్. కాబట్టి మనం ఎప్పుడైతే మనస్సును త్రిప్పుకొని మీ అక్రమమును మీకు శిక్ష కారణము కాకుండానట్లు మీరు వాటిని విడిచిపెట్టండి. ఈ రోమపత్రికలో మనం చూసినట్టు ఈ భూమి మీద పాపము లేని వారు ఎవ్వరూ లేరు. అందరూ కూడా పాపము చేసినటువంటి వారే. అయితే ఆ పాపముల నిమిత్తమై పశ్చాత్తాప పడవలసినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈ దొంగ ఎందుకని కనికరాన్ని పొందుకున్నాడు అంటే అతను రిపెంటెన్స్, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి.
కాబట్టి అందుకే దావీదును మనం చూసినట్లయితే 51వ కీర్తనలో పశ్చాత్తాపడతాడు. నేను చేసినటువంటి దోషములు, నా అపరాధములు అన్నీ కూడా నా కళ్ళ ఎదుటే ఉన్నవి. నన్ను కడుగుము హిస్సోపుతోటి, నీ రక్షణానందాన్ని మరలా నాలో పుట్టించుము, సమ్మతి గల మనస్సు నాకు దయచేయి, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకు అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఈ దొంగ చెబుతున్నటువంటి మాటల్లో కూడా మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అన్న దాంట్లో నాకైతే ఇక్కడి ఈ దొంగలో దావీదు కనపడుతున్నాడు, పశ్చాత్తాపం కనపడుతుంది, ఒప్పుకోలు కనపడుతుంది, మారు మనసు కనపడుతుంది. కాబట్టి ఈ దొంగ రక్షించబడ్డాడు నరకాగ్ని నుండి. మూడో మాట మనం చూస్తే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పు చేయలేదు, ఈయనలో ఏ తప్పిదము లేదు అని చెప్పి ఈ దొంగ ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు దేవుడి తరపున. 1 యోహాను 3:5 ప్రకారము పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను, ఆయన యందు ఏ పాపము లేదు, పాపమేదీ లేదు. 1 పేతురు 2:22 ప్రకారము ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కూడా కనబడలేదు. ఏదైతే బైబిల్ మనకు బోధిస్తోందో ఈ దొంగ చెప్తున్నాడు శిలువ మీద. లేఖనాలు ఏదైతే మనకు చెప్తున్నాయో ఇవన్నీ కూడా దొంగ నోటి నుంచి వచ్చినాయి ఈ శిలువ మీద. కాబట్టి అందరూ అనుకున్నట్టుగా సులువుగా ఏదో దొంగ రక్షించబడలేదు, కానీ ఆ దొంగ జ్ఞానము కలిగిన వాడు, దేవుని అందలి భయము కలిగిన వాడు, పశ్చాత్తాపము కలిగిన వాడు, దేవుడిలో ఎటువంటి తప్పిదము, లోపము, పాపము లేదని సత్యాన్ని ఎరిగినటువంటి వాడు. రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు చెప్తాడు, ఈయనలో నాకు ఏ దోషము లేదు, ఏ నేరము కూడా ఈయనలో నాకు కనిపించట్లేదు. ఇప్పుడు రోమా గవర్నర్ చెప్పినది, మరి యోహాను సువార్తలో చూసింది, 1 పేతురులో చూసింది, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ సిలువ మీద ఉన్నటువంటి దొంగ మనకు చెప్పడానికి చూస్తున్నాము. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిందారహితుడైనటువంటి దేవుడు, ఆయనలో ఎటువంటి పాపము లేదు. అయితే ఆయన పాపముగా చేయబడ్డాడు మనందరి పాపముల నిమిత్తమై. అందుకే 2 కొరింథీ 5:21లో ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసమే పాపముగా చేశాను. కాబట్టి మానవుల యొక్క అందరి పాపముల నిమిత్తమై, వాటి యొక్క పరిహారార్థమై దేవుడు, ఆయనలో ఏ పాపమెరుగని దేవుడు, ఆయన తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను మన కొరకు పాపముగా చేసి ఉన్నాడు. చివరిగా హెబ్రీ 4:15లో మనం చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడెను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు నేను ఆరాధించేటటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అంటే పాపరహితుడైనటువంటి దేవుడు. 4వది చూడండి, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి అనగా ఎవరిని చూస్తున్నాడు? యేసును చూస్తున్నాడు, దేవుణ్ణి చూస్తున్నాడు. ఎందరైతే దేవుని వైపు చూడగలుగుతారో, ఎందరైతే దేవుని తట్టు తిరగగలుగుతారో వారు రక్షించబడతారు. దేవుని తట్టు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఇప్పుడు యేసు తట్టు తిరిగాడు. హెబ్రీ 12:1-2 మనం చూస్తాం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలి మన విశ్వాస జీవితాల్లో అంటే? దేవుని వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. సులువుగా చెప్పేస్తారు దొంగ ఒక్క ప్రార్థనతోటి రక్షించబడ్డాడని, కానీ అతను చేసినటువంటి ప్రార్థనలో ఎంత విషయం ఉంది. దేవుని వైపు చూసేటటువంటి అనుభవాన్ని అతను కలిగి ఉన్నాడు. కొండల తట్టున కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నాకు సహాయం యెహోవా వద్ద నుండి నాకు కలుగుతుంది. యెషయా 45:22లో టర్న్ టు మీ అండ్ బీ సేవ్డ్,
మీరు నా తట్టు తిరిగిన యెడల భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. కాబట్టి దేవుని తట్టు తిరిగేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి చూచేటటువంటి కన్నులు మనం కలిగి ఉండాలి. మీకా 7:7 ఐ విల్ లుక్ టు ద లార్డ్, ఐ విల్ వెయిట్ ఫర్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నీవు దేవుని వైపు చూసే అనుభవాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. యెషయా గ్రంథం 17:7 మానవులు తమను సృష్టించిన వారి వైపు చూతులు, వారి కన్నులు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టును. ఇప్పుడు ఈ దొంగ సిలువలో ఏం చేస్తున్నాడంటే దేవుని వైపు చూస్తున్నాడు, ఆయనను చూచి. తర్వాత మాట మనం చూస్తే ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు. చూడండి, ఈ మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు అని 900 సార్లు రాయబడి ఉందని, కొన్ని ట్రాన్స్లేషన్స్లో 1000 సార్లు కూడా, మోర్ దాన్ 1000 టైమ్స్ యేసు అనేటటువంటి మాట రాయబడి ఉందని నేను గూగుల్ చేసినప్పుడు తెలుసుకున్నాను. 1000 సార్లు కన్నా ఎక్కువ ఈ మాట రాయబడి ఉన్నప్పటికీ వీటిలో ఎక్కువ శాతం ఎప్పుడు రాశారంటే ఆయనను రిఫర్ చేస్తూ గ్రంథకర్తలు రాశారు, రచయితలు రాశారు. యేసు వెళ్ళెను, యేసు వచ్చెను, యేసు ఇలా చేశాను, ఇవన్నీ. కానీ ఆయనను డైరెక్ట్ గా యేసు అని పిలిచిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ మంది. అందులో ముగ్గురు మనం చూస్తే గుడ్డివాడైనటువంటి భర్తమయ్యి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని చెప్పి అతను కేకలు వేస్తాడు. యేసు అని డైరెక్ట్ గా పిలిచాడు యేసుక్రీస్తు ప్రభువుని. అలాగే రెండో వ్యక్తిని మనం చూస్తే అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసు నాతో నీకు పనేంటి అని అడుగుతాడు. మూడవది మనం చూసినప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట నిలవబడి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేస్తారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ లోకములో అన్ని నామముల కన్నా శక్తి కలిగినటువంటి నామం, గొప్ప నామం, ఉన్నతమైనటువంటి నామము అది యేసు నామం. ఎందరైతే యేసు నామాన్ని యేసు అని వారు ఉచ్చరించగలుగుతారో, కేకలు వేయగలుగుతారో, పిలవగలుగుతారో, వారు ఖచ్చితముగా రక్షించబడతారు. ఇప్పుడు మనం చూసినటువంటి వారు భర్తమై రక్షించబడ్డాడు, చూపును పొందుకున్నాడు. అపవిత్రాత్మ పట్టినవాడు విడుదల పొందాడు. 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారు. ఇప్పుడు ఈ సిలువ మీద యేసు అని పిలుస్తున్నటువంటి దొంగ కూడా నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకొని పరదైసుని పొందుకోగలిగాడు. దానికి కారణం ఏంటంటే మత్తయి 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. యేసు అన్న పేరుకి అర్థం రక్షకుడు. ఎందరైతే ఆయన ప్రధాన యాజకులు పిలవలేకపోయారు ఆయన యేసు, సద్దూకయ్యులు పిలవలేకపోయారు, పరిసయ్యులు పిలవలేకపోయారు, ఆయనను గురించి ఎరిగిన ఆయన శిష్యులు పిలవలేకపోయారు. కానీ ఎందరైతే యేసు అని పిలవగలిగారు వారందరూ కూడా రక్షించబడ్డారు. అందుకే మనం ఒక పాటలో వింటాం, పిలచిన వారికెల్లా దరిలోనున్నవాడా, పిలచిన వారికెల్లా దరిలోనున్నవాడా, మనసార పిలిచే స్వరమును వినిన విడుదల నీచువడా, మనసార పిలిచే స్వరమును వినిన విడుదల నీచువడా. స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. ఎప్పుడైతే మనసారా యేసు అని మనము గెలవగలుగుతామో వెంటనే ఆ రక్షకుని యొక్క దయాహస్తము మన మీదకి దిగి వస్తుంది. సిలువలో ఈ దొంగ యేసు అని గెలవగలిగాడు, ఆయన వైపు చూడగలిగాడు, ఆయన యందలి భయాన్ని కనబరచగలిగాడు, దేవునిలో ఏ పాపమో లేదని ఒప్పుకోగలిగాడు, సత్యాన్ని తాను అనుభవిస్తున్నటువంటి శిక్షను బట్టి పశ్చాత్తాపాన్ని పొందగలిగాడు. అందుకే ఆ దొంగ రక్షించబడ్డాడు. తర్వాత మనం చూస్తే
ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, చూడండి, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు అంటే ఈయన ఒక రాజని, రాబో రాజ్యము యేసు రాజ్యమని, దేవుని రాజ్యమని ఈ దొంగ గుర్తెరిగి నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా అంగీకరించగలిగాడు. ఆయన సిలువ వేసినప్పుడు యూదుల రాజు అని చెప్పి ఆ పైన ఒక బోర్డు పెడతారు. అయితే అది వారు నెగిటివ్ మీనింగ్ లో పెడతారు, ఆయన అపహాసించడానికి పెడతారు. యూదుల రాజుగా చెప్పుకున్నటువంటి వాడు నువ్వే కదా అని చెప్పి ఆ బోర్డు తగిలిస్తారు. అయితే ఈ దొంగ సత్యాన్ని గ్రహించాడు కాబట్టి, రాజుగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాడు కాబట్టి, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే దేవుని రాజ్యం అని లూకాసు వార్త 17:20-21లో మనం చూస్తాం. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని అడిగినప్పుడు, దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది, మీ ఎదుటనే ఉంది, ఆయనే దేవుని రాజ్యం. అలాగే కొలస్సీ 1:13లో మనం చూస్తాం, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఈరోజు నిన్ను నన్ను కూడా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన చేశాడు. మనల్ని అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి దేవుడు మనల్ని విడుదల చేశాడు. కాబట్టి దొంగ సత్యాన్ని గ్రహించగలిగాడు, యేసును రాజుగా అంగీకరించగలిగాడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఒప్పుకోగలిగాడు. ఆయన రాజ్యంలోనికి వచ్చినప్పుడు గుర్తు చేసుకోమంటున్నాడు. అలాగే చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, నన్ను జ్ఞాపకం చేసుకో. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే మనము ఆయనను జ్ఞాపకం చేసుకోమని మనము ప్రార్థన చేస్తాము, దేవుడు ఖచ్చితముగా ఆయనకు ఉన్నటువంటి పేరుల్లో ఒక పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు. సర్వ శరీరులు కూడా ఆయన యొద్దకు వచ్చెదరు. ఎప్పుడైతే మనము మనసారా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటాడు. యెహోవా షారాను జ్ఞాపకం చేసుకును, యెహోవా రాహేలును జ్ఞాపకం చేసుకును, యెహోవా నోవాహును తన కుటుంబమును జ్ఞాపకం చేసుకును, యెహోవా హన్నాను జ్ఞాపకం చేసుకును. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మార్లు మనం చూస్తాం, దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఐగుప్తులో శిక్షణ అనుభవిస్తున్నప్పుడు వారి నిట్టూర్పులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ దొంగ చేసినటువంటి ప్రార్థన, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా చేసి కాపాడతావు. ఇప్పుడు ఈ దొంగ మనసంతా ఎవరి మీద ఉంది అంటే దేవుని మీద ఉంది, యేసయ్య మీద ఉంది. కాబట్టి ఎవరి మనస్సు నీ మీద అనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేసేసాడు, కాపాడేశాడు, మరి నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించాడు. యెషయా గ్రంథం 49:15-16 వచనాల్లో, నీ తల్లి నిన్ను మరిచినా కూడా నేను నిన్ను మరువను, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా ఒకవేళ మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు. ఖచ్చితంగా దేవుని తట్టు మనం తిరగగలిగితే, ఆయనకు మొరపెట్టగలిగితే, ఆయనకు ప్రార్థించగలిగితే ఆయన మమ్మల్ని విడిపించేటటువంటి దేవుడు, బలపరిచేటటువంటి దేవుడు. ఎప్పుడైతే ఇఫ్ గాడ్ రిమెంబర్స్ యూ, నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. విలాప వాక్యాల్లో ఒక మాట చదివి నేను ముగిస్తాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25-26 వచనాలు. చదవండి. 3వ అధ్యాయం 25-26. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎస్, చూడండి, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మన విశ్వాస జీవితాల్లో మనం ఏం చేయాలంటే, ఓపికతోటి దేవునికి ప్రార్థన చేసి మనము కనిపెట్టినప్పుడు ఖచ్చితముగా ఆయన మనల్ని రక్షించేటటువంటి దేవుడు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం ఇంకా నిర్మూలము కాకుండా ఉన్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ప్రతిదినము నిన్ను నన్ను ప్రేమించేటటువంటి దేవుడు. మన ఎడల నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. కాబట్టి ఎప్పుడైతే
దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుంటాము, దేవుడి తట్టు మన హృదయాన్ని మనము త్రిప్పగలుగుతాము, ఆయనకు మొరపెట్టగలుగుతాము, అప్పుడు డివైన్ ఇంటర్వెన్షన్ అనేది మన జీవితాల్లోకి వస్తుంది. దేవుడు కల్పించుకుంటాడు, మన పక్షమున ఆయన వ్యాజ్యం ఆడతాడు, ఆయన యుద్ధం చేస్తాడు. డివైన్ ప్రొటెక్షన్ అనేది మన మీదకి వస్తుంది, రిస్టరేషన్ జరుగుతుంది, దైవికమైనటువంటి విడుదల మన జీవితాల్లో జరుగుతుంది. కానీ చూడండి, ఇదంతా జరిగింది మరి దేవుని అందరి భయం ఉంది, ఇతనికి పశ్చాత్తాపం ఉంది, దేవుడిలో ఏ నేరము లేదు, ఏ పాపము లేదు అనే సత్యాన్ని ఇతను గ్రహించగలిగాడు, దేవుడిని చూచే అనుభవాన్ని కలిగి ఉన్నాడు, యేసు అని నోరారా పిలవగలిగాడు, దేవుని రాజ్యం ఉందని నమ్మాడు. ఆ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు. ఇవన్నీ చేయడానికి చూడండి ఎప్పుడు చేశాడంటే, చీకటి ఇంకా కమ్మక ముందే, సూర్యుడు ఇంకా అదృశ్యం అవ్వకముందే. ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలుసు. చీకటి కమ్మింది, సూర్యుడు అదృశ్యం అయిపోయాడు, గర్భాలయం యొక్క తెర చిరిగిపోయింది, అలాగే భూకంపం వచ్చింది, కొండలు రాళ్ళు బ్రద్దలయ్యాయి. కానీ ఈ దొంగ ఇదంతా కూడా చీకటి కమ్మక ముందే, సూర్యుడు ఇంకా అదృశ్యుడు అవ్వక ముందే, గర్భాలయపు తెర చెరగక ముందే, యేసుక్రీస్తు ప్రభు ప్రాణాన్ని విడవక ముందే, భూకంపం రాకముందే, రాళ్ళు కొండలు బ్రద్దలు అవ్వక ముందే, చివరికి శతాధిపతి యేసుక్రీస్తు నిజముగా ఇతడు దేవుని కుమారుడని కొనియాడక ముందే ఈ దొంగ తను చేయాల్సినటువంటి ప్రార్థన చేసేసాడు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో సమయమును మనం సద్వినియోగపరచుకొని, దుర్దినములు రాకమునుపే యెహోవా దొరకు కాలమునందే మనము ఆయనకు మొరపెడితే, ఈ దొంగ ఎలా అయితే రక్షించబడ్డాడో మనం కూడా రక్షించబడతాం. పరదైసులో అతను స్థానాన్ని సంపాదించాడు, చరిత్ర పుటంలో గొప్ప స్థానాన్ని పొందుకున్నాడు. ఈ దొంగ ఎంతో మందికి మాదిరిగా నిలవగలిగాడు. కాబట్టి మనందరి జీవితాల్లో కూడా దేవుడి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.